హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రూ. 2500 పథకాన్ని అయితే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సో వీటితో పాటుగా ఈ మహిళలందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు శుభవార్తనైతే అందించింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఎవరెవరికి మొబైల్స్ అనేది పంపిణీ చేస్తారు, రూ. 2500 చొప్పున ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, సో దీనికి సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలు ఏంటి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా మనకు మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తారు. ఈ మార్గదర్శకాల్లో ఎవరి పేరైతే ఉంటుందో సో వారికి మాత్రమే, అంటే మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులోకి వస్తారో వారికి మాత్రమే ప్రతి బెనిఫిట్ని కూడా అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ధ్యేయం పెట్టుకొని అనర్హుల్ని టార్గెట్ చేస్తుంది. అనర్హులందరినీ తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. మీరు ఒక్కసారైనా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు మధ్యలో పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. సో మీరు మిస్ అయిపోయారంటే మాత్రం ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ, అలాగే మహిళలకు సంబంధించి మొబైల్స్ కానీ మీరు పొందకుండా ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బులు ఎప్పుడు పడతాయి, ఎవరెవరికి వస్తాయి, ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావో కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకోబోయే ముందుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తారో వారికి మాత్రమే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా నేరుగా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీ హామీలను అయితే తీసుకొచ్చారు. వాటిలో మహిళలకు సంబంధించి ఫ్రీ గ్యాస్ సిలిండర్తో పాటు ఫ్రీ బస్సు, అలాగే మహిళలకు రూ. 2500 స్కీమ్, ఇవి 3 కలిపి మహాలక్ష్మి పథకాన్ని అయితే లాంచ్ చేశారు. ఈ మహాలక్ష్మి పథకంలోనే మనకు కొన్ని పథకాలని ఇంక్లూడ్ చేశారు. వాటిల్లో ఆడబిడ్డ నిధి అనగా మహిళా శక్తి పథకం అనమాట. సో ఆడబిడ్డలకి ఇచ్చేటువంటి మహిళా శక్తి పథకం కింద ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు కనుక లేకపోతే మీకు డబ్బులు రావు. అందుకనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీటితో పాటుగా మొబైల్స్ ఎవరికి పంపిణీ చేస్తారో కూడా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరాల నుంచి డైరెక్ట్గా 60 సంవత్సరాల వయసు మధ్యలో, అంటే 19 ప్లస్ 59, 19 రన్నింగ్, 59 రన్నింగ్, ఇలా ఉండాలన్నమాట ఏజ్ మధ్యలో అనేది. 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఇక రెండో పాయింట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇక మూడో పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా రేషన్ కార్డులో పేరుండాలి, పేరుతో పాటే ఈకేవైసీ చేసుకొని ఉండాలి. అక్కడికి 3 పాయింట్లు అయిపోయాయి. ఇక నాలుగో పాయింట్ వచ్చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపబడినటువంటి బీపీఎల్ రేషన్ కార్డు, అంటే బిలో ప్రావర్టీ లైన్ రేషన్ కార్డులో వీళ్ళ కుటుంబం అనేది నెలసరి ఆదాయం లేదా సంవత్సరిక ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో అయితే రూ. 1,20,000, పట్టణ ప్రాంతాలలో అయితే రూ. 1,44,000 సంవత్సరానికి ఆదాయం అయితే ఉండాలి. సో ఇంతకు మించి ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావు. మీ యొక్క అర్హత ప్రామాణికాలను ఈ విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీలో 3 సార్లు కంటే ఎక్కువగా ఏజ్ అనేది మర్ఫింగ్ చేసి ఉంటే సో వారందరికి కూడా ఈ స్కీమ్ వర్తించదు. సో మీరు ఒకవేళ ఏజ్ అనేది తక్కువ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ మీకు ఎక్కువ కనుక చేసుకుంటూ ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతున్నారనమాట. సో కాబట్టి జాగ్రత్త పడండి. ఇక తర్వాత వచ్చేసి క్యాస్టు,
ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. ఈ క్యాస్ట్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే ఓబీసీ ప్లస్ మైనారిటీ ఈ 4 కేటగిరీల్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే రూ. 2,500 చొప్పున మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ముఖ్యంగా మనకు కఠినమైనటువంటి మార్గదర్శకాల విషయానికి వెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు మన రేషన్ కార్డులో ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సు ఈ పథకం సంబంధించి వర్తించదు. ప్రజాప్రతినిధులకు ప్రస్తుతము ప్లస్ గతంలోనూ పవర్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు ఎంపీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, సో ఈ కేటగిరీ అంతా కూడా వచ్చేస్తారనమాట. సో వీళ్ళకి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మున్సిపాలిటీ కార్మికులకైతే వెసులుబాటు ఉంటుంది. మున్సిపాలిటీలో పనిచేసే వారికి ఎవరైనా సరే ఈ స్కీమ్ వస్తుంది, టెన్షన్ వద్దు. ఇక 4 చక్రాల వాహనాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు కారు గనక ఎవరికైనా సరే వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు గనక మీకు గనక ఉంటే ఈ స్కీమ్ నుంచి మీకు డబ్బులు రావు. అలాగే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించి కరెంటు మీటర్ విషయంలో కూడా అయితే ఒక అప్డేట్ ఇచ్చారండి. కరెంటు బిల్లులు 300 యూనిట్ల కంటే ఎక్కువ మీరు వాడుతుంటే మీకు ఈ పథకం వర్తించదు. కరెంటు బిల్లు అనేది ఖచ్చితంగా మీకు 300 యూనిట్ల కంటే తక్కువ మీరు కన్జ్యూమ్ చేసేవారే ఉండాలి. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి విస్తీర్ణం గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే 1500 చదరపు అడుగులకు మించకూడదు. అలాగే పట్టణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే మనకు 1000 చదరపు అడుగులకు ఇంటి విస్తీర్ణంతో పాటు ఏదైనా సరే మనకు షాప్స్ కానీ కమర్షియల్స్, సో షాప్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా సరే మనకు వాణిజ్యపరమైనటువంటి ఆ ప్లేసెస్ ఉంటే, ఆ షాప్స్ ఉంటే అవి కూడా మనకు 1000 చదరపు అడుగుల కంటే మించకుండా ఉండాలి. సో ఈ కండిషన్స్ అనేది మనకు పెట్టారండి. ఈ కండిషన్స్తో పాటుగా మనకు ఎవరెవరిని అర్హులుగా గుర్తిస్తారంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఏదైనా సరే మనకు కరెంటు బిల్లును తక్కువగా తీసుకుంటూ సో అట్లాంటి వారు ఎవరైనా ఉంటారో వారిని మాత్రమే అర్హులుగా గుర్తిస్తారు. కానీ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎవరైనా సరే ఎవరైనా సరే డబ్బులు అనేది ఖాతాల్లోకి వాళ్ళకి పడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి చేసుకోండి. అలాగే మీరు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోండి. ఈ ప్రూఫ్స్తో పాటుగా మీరు ఏం చేయాలంటే మీరు ముఖ్యంగా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ కంటే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనకు మహిళలకు సంబంధించి ఎలాంటి స్కీమ్స్ అయితే లేవు కాబట్టి మన రాష్ట్రంలో తొలిసారి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనేది రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక రూ. 250 పెట్టి సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే బెస్ట్ అనమాట. అది మీకు విత్ ఎన్పిసిఐ మ్యాపింగ్తోనే వస్తుంది కాబట్టి మీకు టెన్షన్ లేకుండా క్లియర్గా అయితే ఉంటుంది వర్క్ అనేది. సో డబ్బులు అనేది రిలీజ్ చేసిన వెంటనే ఖాతాలోకి అయితే పడిపోతాయి. సో ఈ పథకాన్ని చేసి మనకు నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి వచ్చే నెల మొదటి వారంలో నేరుగా అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేసేందుకు సిద్ధమైంది. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనేది సంక్రాంతి కానుకగా అయితే మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసే ముందుగా మనకి ఇంటింటికి సర్వే అయితే చేయబోతున్నారండి. సో గతంలో ఏ విధంగా అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు అయితే మనకు అలాగే ఆశా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరి ద్వారా మనకు ఇంటింటికి సర్వే అయితే ఏ విధంగా చేశారో సో సేమ్ అదే విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారనమాట. సో ఇక మనకు ఇంకొక విషయం వచ్చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు స్మార్ట్ ఫోన్స్ కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందండి. సో ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటలైజేషన్ని ప్రోత్సహించే నిమిత్తమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు 5G స్మార్ట్ ఫోన్స్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న ప్రతి మహిళకు కూడా అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పొదుపులు వాళ్ళు చెల్లించేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రూప్ లీడర్స్ దగ్గరికి ముందుగా ఇచ్చే వాళ్ళు ఉంటారు, లేట్గా ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇలాంటి డబ్బులు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్ళి అవి బ్రేక్ అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా తొలగించి పారదర్శకంగా తీసుకున్నటువంటి రుణాలను సకాలంలో డ్వాక్రా మహిళలు చెల్లించేలాగున ఎవరి రుణం వారే తమ మొబైల్స్లో చెల్లించేలాగున ఒక కొత్త అప్డేట్ని అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకురాబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ అనేది పంపిణీ చేసి ఎవరు లోన్స్ వాళ్లే కట్టుకునే విధంగా అయితే మార్గదర్శకాలను అయితే రూపొందించబోతున్నారు. సో ఈ యొక్క 2 శుభవార్తలు అయితే మనకు మహిళలకు సంబంధించి రావడం జరిగిందండి. సో 18 నుంచి ఎవరైతే 60 సంవత్సరాల వయసు మధ్యలో డ్వాక్రా గ్రూప్స్లో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఆడబిడ్డ నిధితో పాటుగా ఆడబిడ్డ నిధికి అర్హత సాధిస్తే ఈ మొబైల్స్ కూడా వాళ్ళకి డ్వాక్రాలో కానీ గ్రూపుల్లో కనుకుంటే వస్తాయన్నమాట. కొంతమంది పొదుపుల్లో అయితే ఉండరు. సో పొదుపుల్లో లేనకైతే డబ్బులు అయితే రావన్నమాట. సో ఇదండి మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.